కళ్ళు ముంతలపై క్రికెటర్లు సెంటిమెంట్ తో జోరుగా సేవనం. బాక్ టు న్యూస్. సచిన్ తాడు, వీరేంద్ర సెహ్వాగ్ తాటి చెట్టు, ధోని కళ్ళు ఏమిటి పేర్లు అనుకుంటున్నారా? నల్గొండ జిల్లాలో ఈ పేర్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈ పేర్లు ఏమిటి, అసలు కళ్ళుకు క్రికెట్ కు లింక్ ఏమిటి అనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఒకసారి వరల్డ్ కప్ ఫీవర్ దేశాన్ని ఊపేస్తున్న నేపథ్యంలో కళ్ళు అమ్మకాలు పెంచుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశారు గీత కార్మికులు. ఇందులో భాగంగా తాటి చెట్లకు టీమిండియా క్రికెటర్ల పేర్లు పెట్టారు. అంతేకాదు కళ్ళను కూడా రకరకాల ముంతల్లో పెట్టి వాటికి జహీర్, హర్భజన్, పఠాన్ అంటూ క్రికెటర్ల ఫోటోలు అంటించారు. ఇంకేముంది, కళ్ళు బిజినెస్ జోరందుకుంది. వెకేషన్ గురించి వచ్చాము. యాక్చువల్లీ నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తాను. అయితే ఇక్కడ చూడగానే చెట్లకి వెరైటీగా సచిన్ బొమ్మలు, సెహ్వాగ్ బొమ్మలు కనిపిస్తున్నాయి. అరే ఏంటి ఇదని చెప్పేసి దగ్గరగా చూడగానే నాకు చాలా ఆశ్చర్యమైంది. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ మార్కెటింగ్. అంటే కళ్ళు అమ్ముడుపోవడానికి పాపం గౌడ్స్ కూడా, అంటే మనం ఈవెన్ కళ్ళు అమ్ముకునే గౌడ్ కూడా మంచి ఈ మార్కెటింగ్ వన్ టైప్ ఆఫ్ కొత్త రకమైన మార్కెటింగ్ పద్ధతిని ఎంచుకునడం ఇది చాలా ఆనందంగా ఉందండి. అలాగే నాకు నచ్చిన ఇక్కడికి చూడగానే సెహ్వాగ్ బొమ్మ పెట్టి ఒక చెట్టు ఉన్నది. సో దానికి సెహ్వాగ్ చెట్టు అని పేరు పెట్టారు. ఐ లైక్ సెహ్వాగ్ కల్, సో ఐఎమ్ హ్యావింగ్ సెహ్వాగ్ కల్. కుండలు నాయారు కుండలు 12 కుండలు పండి పొర్రాడాలి 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 నీయారు కుండలు నాయారు కుండలు 12 కుండలు పండి పొర్రాడాలి 12 కుండలు పండి పొర్రాడాలి. దీంతో క్రికెట్ అభిమానులు చెన్నారం గ్రామానికి క్యూ కడుతున్నారు. క్రికెటర్ల ఫోటోలు పెట్టి అమ్ముతున్న కళ్ళును లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు. ఇప్పుడు చెన్నారం కళ్ళు కాస్త క్రికెట్ కళ్ళయింది. పల్లె పల్లెలు చూసి మా పల్లె చూడు, మా పల్లె పక్కనున్న పోదాలు చూడు. పల్లె పల్లెలు చూసి మా పల్లె చూడు, మా పల్లె పక్కనున్న పోదాలు చూడు. గూడాలు మర్రి కింద గూడాలు పెట్టుకొని మొర్రి వెంకి తోటి కళ్ళు మర్రి ఆకుల వంచుకుంటే దమ్ముకు కళ్ళు చూడు, దిమ్మా తిరిగిపోవు చూడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చెట్టుకు కూడా సచిన్, సెహ్వాగ్ అలా ప్రతి ఒక్కదానికి కూడా మొత్తం ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క పేరు పెట్టారు. ఒక్కొక్క చెట్టు ఒక బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ కళ్ళు కూడా మంచిగా ఉంది. యాక్చువల్లీ నేను సచిన్ చాలా ఫ్యాన్ అనమాట. అదేంటో కానీ సచిన్ ఉన్న చెట్టుకి ఆ కళ్ళు బాగుంది, చాలా టేస్ట్ గా ఉంది. అది సచిన్ పేరు పెట్టి ఇలా చేస్తారంటే ఇంకా ఎక్కువ తాగాల్సి వచ్చింది నేను ఇంకా ఈరోజు చెప్పాలంటే. అందు గురించి ఇండియా కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. క్రికెట్ కళ్ళుతో మజా చేయడానికి చెన్నారం యువకులే కాదు, నల్గొండ, హైదరాబాద్ కుర్రాళ్లు కూడా తెగ ఒబలాట పడుతున్నారు. వీకెండ్స్ లో చెన్నారానికి అలా ఓ ట్రిప్ వేసి క్రికెట్ కళ్ళును తాగి ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు ఈసారి వరల్డ్ కప్ మనదేనంటున్నారు క్రికెట్ కళ్ళు ప్రియులు. కళ్ళంటే ప్రాణం. ఇక్కడ తాడి చెట్లకు క్రికెటర్ల పేర్లు పెట్టి ఇక్కడ కళ్ళు అమ్ముతున్నారో తెలిసి ఒక రోజు మా ఫ్రెండ్స్ తో వచ్చాను. తర్వాత రోజు ఇక్కడికే వచ్చి కళ్ళు తాగుతున్నాము. అలాగే ఇండియా కంపల్సరీగా వరల్డ్ కప్ గెలుస్తుందని ఆశిస్తున్నాము. అలాగే నేను హర్భజన్ బొమ్మ పెట్టుకున్న తాడి చెట్టు కళ్ళే తాగుతాను. ఆ కళ్ళు ఎట్లా ఉంటుందో హర్భజన్ సింగ్ బౌలింగ్ కూడా అలాగే ఉంటుంది. ఇండియా క్రికెటర్ల పేర్లు పెట్టి కళ్ళు అమ్ముకోవడం అనేది చాలా విశేషం. సో మాకు యూసఫ్ పఠాన్ అంటే చాలా ఇష్టం. తను సిక్సర్ కొట్టడం బాగుంటుంది. ఇక్కడ కళ్ళు కూడా అదే విధంగా ఉంది, అదే స్థాయిలో ఉంది. ఇక్కడ కళ్ళు ఎంత అద్భుతంగా ఉందో యూసఫ్ పఠాన్ వరల్డ్ కప్లో అంత అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నాం. ఇండియాకి వరల్డ్ కప్ రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మీద బుంగ తాగురాలింగ బుస్స బుస్స బుంగ నురుగులుగా కంగ బుంగ మీద బుంగ తాగురాలింగ ఆకు వట్టి తాగుతుంటే ఆయుష్ పెరుగుతాది. తాగు 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 చూడు పోతాలు చూడు, ఆ చెట్టు చుట్టూ కళ్ళు లొట్టు చూడు. చూడు పోతాలు. వరల్డ్ కప్ పుణ్యమా అంటూ అమ్మకాలు పెరిగాయని సంతోషిస్తున్నారు చెన్నారం కళ్ళు వ్యాపారులు. తమ కోసమైనా ఈసారి వరల్డ్ కప్ టీమిండియాయే గెలవాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నారు వీళ్లు. కదిరి శ్రీకాంత్